మీ కాంగ్రెస్ పరిపాలన చాలా బాగుందన్న. బాగాలేదని అంటే ఏమంటావు? ముందు పరిపాలన కన్నా ఇది చాలా బెటర్. చాలా కానీ 9.5 ఏళ్లలో రైతులకు ఇబ్బందులు లేవు, రైతులను బంగారం వల్ల చూసుకుంటే కేసీఆర్ ఇప్పుడు చూసుకుంటలేడుగా. ఏడ చూసుకున్నాడు బంగారం అని ఏం చేసిండు? ఏం లేదు. మీకు కూడా తెలుసు కానీ మీరు ఎందుకంటే అనద్దు అని అట్లా కాదే 10 సంవత్సరాలలో గడుపుకుంటా వచ్చాడు. కనీసం లాస్ట్ వరకు రుణమాఫీ అనేది చేయలే. ఇప్పుడు సంవత్సరం లోపల చేసిండు. మీలోకి చేయలేగా ఇంకా అదే ఉన్నాయి మొన్న మొత్తం పూర్తి చేసిండు కదా నిన్నాక మొన్ననే. 10 సంవత్సరాల నుంచి కాలేదు, ఇది కనీసం సంవత్సరంలో పూర్తి కాలేదు. మీరు ఇంత ఇబ్బంది పడితే ఎట్లా చెప్పు? చూడాలి. హరీష్ రావు ఏమంటున్నా అంటే సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యిండు, రేవంత్ రెడ్డి సీఎంగా పనికిరాడు అంటుండు. అస్సలే కాదు అది, అట్టి ముచ్చట అది, అట్టి ముచ్చట అది, అస్సలే కాదు అది. వాళ్ళు పాస్ అయ్యారా? ఇప్పుడు ఏడాది కాలంలో బెటర్ అంటావా? చాలా బెటర్, 100 రెట్లు బెటర్. 3 ఎకరాల భూమి అన్నాడు ఎవరికన్నా ఒక గుంట ఇచ్చిండా? ఇతరేమో మళ్ళీసారి 5 ఏళ్ళు మళ్ళీసారి వచ్చినాక ముఖ్యమంత్రి అన్నాడు, ముఖ్యమంత్రి చేసిండా. తర్వాత ఇప్పుడు ఏ పని కూడా చక్కగా చేయాలి. రుణమాఫీ చేస్తే మిత్రులకు కూడా కాలే. ఇప్పుడు మళ్ళీసారి గెలిస్తే ఎత్తుండే మొత్తం రుణమాఫీ. మళ్ళీసారి గెలిస్తే మొత్తం తీసుకుపోయి రజాకార్ల పాలన చేసు, రజాకార్ల పాలన చేసు. అప్పుడు చూడలే కానీ ఇప్పుడు చూస్తాం. ఇప్పుడు చూద్దురా రజాకార్ల పాలన. ఇప్పుడు మొత్తం అయితే కేసీఆర్ నయం అంటావు? రేవంత్ రెడ్డి నయం, కాంగ్రెస్ ప్రభుత్వమే నయం.